పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ ప్రార్థన సహకారము అలాగే మీ యొక్క సహకారము మాకు అందించవలసిందిగా ప్రభు నామములో కోరుకుంటున్నాను. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియ సంగమ, ఈరోజు వాక్య సందేశం మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క ప్రయాస అన్న అంశం మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క ప్రయాస ఎవరి కోసం చేశాడు, అది ఫలించిందా ఫలించలేదా అన్న అంశాన్ని మీకు తెలియజేయాలని సంతోషిస్తున్నాను. ఈ యొక్క సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, దయగలనైనా నీకు వందనములు. ఇదిగోనైనా నీ వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడిన నన్ను నీ ఆత్మతో నింపండి. వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు నా ప్రభా నీ ఆశీర్వాదములు దయచేసి నా నోటి నుంచి పలికించిన ప్రతి మాట అయ్యా మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సంగమ, ప్రయాస అనగా అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే పని చేయుట, లేదంటే కష్టపడడం కదండి. మనం ఈ లోకంలో ఎంతో ప్రయాసపడతాం. ఒక ఉద్యోగ నిమిత్తంలో కానీ, లేకపోతే మనం జీవన మార్గంలోకి వెళ్ళడానికి ఏదైతే మనకి కష్టంగా ఉందో ఆ మార్గాల్లో మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకంటే మనము జీవించాలి కనుక, మనము కష్టం నుంచి బాధల నుంచి బయటపడాలి కనుక, మన కుటుంబాలను పోషించుకోవాలి కనుక మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈ కష్టము, ఈ పని వివిధ రకాలుగా ఉంటుంది. ఒకటి కాదు ఒక విధంగా మనిషి ప్రయాసపడరు. అయితే ఇది నువ్వు ఇక్కడ ఏ ప్రయాసపడి, ఏ బాధపడి, ఏ కష్టం పడి పని చేసినా, ఉద్యోగం చేసినా, మరొకటి చేసినా, వేరేది ఏం చేసినా, అంటే దేవుడికి ఇష్టమైనవి ఏదైతే చేసినావో నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది ఈ లోక సంబంధమైన విషయాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రయాసపడ్డాడు. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు, ఎందుకోసం ప్రయాసపడ్డాడు అంటే ఇప్పుడు వాక్యం చూద్దాం అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన మొట్టమొదటిసారిగా అనేకల ఎదుట పలికిన మాట 11వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ 27, 28, 29 వచనాలు, ఈ 3 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటాడు, ప్రయాసపడి భారమోసు జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ఒక చక్కటి మాట మనం అయితే నేర్చుకున్నాం కదా ఈ పాఠం ద్వారా. ఈ మాట వినలేని వారు కానీ, చెప్పలేని వారు కానీ ఎవరు లేరు క్రైస్తవులో. ప్రతి ఒక్కరికి తెలిసిన పాఠం ఇది. అయితే ఇందులో ఒక మర్మం దాగి ఉంది. అక్కడ ఏమన్నంటే ప్రయాసపడి భారము మోయు జనులారా అన్నాడు. అక్కడ ఎవరిని పిలిచాడు? యేసుక్రీస్తు. ఎందుకంటే మనము సర్వసాధారణంగా ఏమనుకుంటాం అంటే క్రైస్తవులే పిలిచాడు అని అనుకుంటాం. కాదండి. ఈ భూమి మీద జీవించడానికి మనిషి చేస్తున్న ఏ కష్టం అయితే ఉందో, నీతిగా జీవించడానికి వారు ఏదైతే చేస్తున్నారో ప్రతి మనిషిని కూడా ఆయన పిలుస్తున్నాడు. 100వ కీర్తనలు అంటాడు కదా ఆయన, దావీదు గారి యొక్క కీర్తన భాగంలో 100వ అధ్యాయంలో మొదటి వచనం ఏమన్నదంటే సమస్త దేశములారా అని సంబోధించిన మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. సమస్త దేశములారా అన్నాడా, లేకుంటే ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు దేశములారా అని పిలిచాడా? అన్ని దేశాల్లో ఉన్న ప్రతి మనుషులను కూడా ఆయన పిలిచాడు. ఇది మూలపాఠం.
ఏం పాఠం అండి? క్రైస్తవులుగా మనం వినవలసింది, నేర్చుకోవాల్సింది. ఎందుకు ఈ మాట నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను అంటే, చాలామందిలో మనలో ఈ మాట మాకే చెప్పాడు, ఈయన మా దేవుడే. ఈ మధ్య చాలా చాలా మట్టుకండి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళకి కూడా, ఏ మతం వారికి కూడా వారు ఏమంటారంటే ఆ, అందరూ కూడా అందులేంటి, క్రైస్తవులు ఏంటి, ముసల్మాన్లు ఏంటి, రాముడు మా దేవుడు అండి, కృష్ణుడు మా దేవుడు అండి, అమ్మ ఆ దేవి అమ్మవారు మా దేవత, అల్లా మావోడు, మా దేవుడు, మా అల్లా. అలాగే క్రైస్తవులు ఏమంటారంటే యేసుక్రీస్తు మా దేవుడు. ఏంటో ఒక మాట ప్రశ్న వేసుకోండి, మాటలు పలికోవాలి ఎవరైనా సరే, ఒక ప్రశ్న వేసుకోండి, యేసుక్రీస్తుని ఎంత ధనం పెట్టి నువ్వు కొన్నావు? ఎందుకు మాట మనం చెప్పుకుంటున్నామంటే, ఇదిగో ఈ వస్తువు ఉందండి, ఇదిగో నా చేతిలో ఉన్న మైక్ ఉంది కదా, ఈ మైక్ని కొంత డబ్బు ఇచ్చి నేను కొనుక్కున్నాను. నేనేమంటాను, ఇది నా 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 వస్తువు, ఇది ఎందుకు సొమ్మిచ్చి కొనుక్కున్నాను కనుక, అంతే కదా. మనం ఒంటి మీద వేసుకున్న బట్టలు, మనం కొనుక్కున్న సెల్ ఫోన్లు, ఏ వస్తువు అయితే మనం కొనుక్కుంటామో అవన్నీ కూడా నాది అని చెప్పుకుంటాం. ఎందుకు? నీ కష్టార్జితంతో కొనుక్కున్నావు కనుక. లేకుంటే నీకు సొంతంగా ఎవరైనా నీకు గిఫ్ట్ ఇచ్చారు కనుక ఇది నాది అని చెప్పుకుంటావు, ఓకే. మరి దేవుణ్ణి ఎవరు కొనుక్కున్నారండి? అది జ్ఞానం కలిగిన మాటలా, జ్ఞానం లేని మాటలా? రాముడిని ఇవ్వాడా? ఎన్ని డబ్బులు ఇట్టుకున్నావు నువ్వు రాముడిని? కృష్ణుడిని ఇవ్వాడా? కృష్ణుడికి ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు నువ్వు? యేసుక్రీస్తు నీవాడా? ఏమిచ్చి కొనుక్కున్నావు ఆయన్ని? అల్లా నీవాడా? అలాని మహమ్మద్ అనే ఆ ప్రవక్తని ఎంత డబ్బు వెచ్చించి నువ్వు కొన్నావు? ఆలోచించుకోండి. భగవంతుడు అందరికీ సమానమే, తీర్చుతాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. మూర్ఖుల వల్లే మాట్లాడేది ఎవరైనా సరే నేను ఇలాగే చెప్తాను. వారు క్రైస్తవులా, హిందువులా, ముసల్మాన్ కాదు, ఎవరు కూడా నీ సొత్తు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నవారు మాట పక్కన పెడితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరక్తం ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నాడు కనుక మనం ఆయన బిడ్డలు. మరి నువ్వే రక్తం ఇచ్చి కొన్నావు ఆయన్ని? కొన్నావా? ఏమ్మా, కొనుక్కున్నారా? నీ సొంతమా? భగవంతుడు అన్నవాడు ఒక్కడికి సొంతం కాదు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నవాళ్ళ మాట అలా పక్కన పెట్టండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కొనుక్కోలేదే యేసుక్రీస్తుని? ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి. ఇది మర్చిపోతున్నావేమో. పోనీ కొనుక్కున్నాము అని నువ్వు అడ్డంగా వాదిస్తే వాక్యం చూద్దాం, బయటికి వెళ్ళొద్దు. డోంట్ గో అనదర్ వే, ఇంకో దారిలోకి వెళ్ళొద్దు, ఈ దారిలో చూద్దాం. ఏది జీవపు గ్రంథం అనే బైబిల్ దారిలోనే మనం చూద్దాం. ఏంటి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట చదవండి మీరు. అక్కడ ఏముందో? ఎందుకే మాట నేను ముందన్నంటే ఎవరికైనా కోపం రావచ్చేమో, ఏంటి నేను ఎలా చెప్తానని. అది వాస్తవం, సత్యం అండి. అది నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉన్నదే. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడా? కొందరికి అన్నాడా? చెప్పండి. అది నేను రాసుకొచ్చిన మాట కాదు కదా. ఈ వాక్యాన్ని ఎవరైతే గమనం వేసుకుని జ్ఞాపకంలో పెట్టుకుంటారో వారు యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పడండి. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఎంచుకున్నారని చెప్తాడు. అంతేగాని నా సొంత ప్రభు, నేను కొనుక్కున్నాను అని చెప్పడం ఎవడు కూడా. జ్ఞానం ఉన్నాడు ఎవరు అలా మాట్లాడదు. ఎందుకంటే లేఖనం ఒకటి మాట్లాడుతుంది, ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, సమస్త భారం మోసే జనులారా అన్నాడే కానీ ఓ ఇశ్రాయేలు ప్రజలారా అంటే తండ్రి కాలంలో, యూదులారా కుమారుడు కాలంలో, ఓ క్రైస్తవులారా పరిశుద్ధాత్మ కాలంలో అని పిలవలేదండి అక్కడ. అందుకే అక్కడ అన్నాడు సమస్త దేశంలారా అని. తండ్రి అంటే కుమారుడు అంటాడు. ఏమన్నాడండి? సమస్త భారం మోసే జనులారా నా వద్దకు రండి.
ఈరోజు సంఘాల్లో, సమాజంలో, పల్లె పట్టణాల్లో, రాష్ట్ర దేశాల్లో ఎందుకు ఈ కొట్లాటలు, గొడవలు, ఈ వ్యత్యాస భేదం వస్తున్నాయంటే, ఇది ఇప్పుడు నేను చెప్పాను చూడండి. రాముడు నా దేవుడు, కృష్ణుడు నా దేవుడు, ఈశ్వరుడు నా దేవుడు, ఆ మాత నా మాత. ప్రియ సంగమా, భగవంతుడు అనేవాడు ఒక్కడే, సర్వాంతర్యామి అని ఎల్లవేళ ప్రజలను కాస్తూనే ఉంటాడు. మనం ఎవరిని కూడా భగవంతుని కొనుక్కోలేదు, కొన్ని దేవీలను మనం కొనుక్కోలేదు. మనం సరిపోవండి. అంటే ఈ వ్యత్యాసవాదం ఎవరికి? మనుషులైన మనకే. వాళ్ళు లేదు, వాళ్ళు లేదండి. అనుకుందాం, నువ్వు రాముడి గుడికి వెళ్ళి దండం పెట్టావనుకో, రాముడు అంటాడను, నువ్వు ఎందుకు వచ్చావని అంటాడా? కృష్ణుడి గుడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుంటే ఎందుకు వచ్చాడని అంటాడా? అమ్మవారి గుడికి వెళ్ళి నువ్వు పూజ చేస్తే ఎందుకు చేసిందని అంటదా? అంతా ఎందుకు? వాడి దృష్టిలో ప్రపంచం అంతా మనుషులతో ఒకటే. మనమే వేరు చేసుకుని కొట్టుకొని చచ్చిపోతున్నాం. జ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా అలా ప్రవర్తించడం. నేను లేఖనం చూపిస్తున్నాను ఖచ్చితంగా. అలాగే యేసుక్రీస్తు అంటున్నాడు, బాధపడుతూ నలిగిపోతున్న ఓ జనులారా అన్నాడు. ఇది అందరం చేసుకుందామంటే ఇక్కడ అంటాడు అపొస్తలుల కార్యాల్లో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయనను నమ్ముకున్న వారందరికీ ప్రభువే. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల మనం చూస్తుంటాం కదండి, అన్యులు యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తున్నారు, ముసల్మానులు యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తున్నారు. వద్దని అనలేదే, అలాగని బలవంతం చేయలేదే. కానీ మనకు మనం ఏం చేస్తుంటే మనసులో అయ్యింది వేరుపరుచుకుంటున్నాం. ఇప్పుడు సంగమ జ్ఞానం అనే ఎవడైనా సరే, ఎనీ పీపుల్స్, వాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, డబ్బులు ఉన్నవారు, పలుకుబాటు ఉన్నవారు కాదు. వాక్యమే. నీవు మనుషులు వేరు చేయగలవు, కానీ ప్రవచిస్తున్న నదిని ముక్కలు చేయగలవా? కాస్తున్న ఎండను మొక్కలు చేయగలవా? కురుస్తున్న వర్షాన్ని మొక్కలు చేయగలవా? వస్తున్న వెలుగుని సగం చేయగలవా? ఇది నాది అని దమ్ముందా ఎవరికన్నా? దమ్ముంటే చేయండి, చూద్దాం. ఎవరికైనా దమ్ముంటే, నేను ఛాలెంజ్గా చెప్తున్నాను వాక్యం ద్వారా ఈరోజు. మీకు పంచభూతాలు అంటారే, అంటే పంచభూతాలు ఏంటి? ఆ భూతాలు కాదు. పంచభూతాలు అన్న మాట బైబిల్లోనూ ఉంది, పురాణ గ్రంథంలోనూ ఉంది, ఖురానులో కూడా ఉంది. ఈ పంచభూతాలు అంటే ఏంటి? 5 గ్రహాలను అర్థం ఏంటి? 1 ఆకాశం, 2 భూమి, 3 గాలి, 4 అగ్ని ఏంటి? 5 ఆకాశం ఒకటి ఉంది, భూమి ఒకటి ఉంది, గాలి ఒకటి ఉంది, అగ్ని ఒకటి ఉంది, నీరు ఒకటి ఉంది. ఇవన్నీ కూడా సర్వజనానికి సమానంగా వస్తున్నాయా? హిందువులని ఎక్కువగా, క్రైస్తవులని తక్కువగా, ముసల్మాన్లని ఏకంగా లేకుండా ఉంటున్నాయా? లేదే. మరి వాటికి లేని కుల మత భేదాలు మనకెందుకండి? అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడండి వాక్యం ద్వారా, బాధపడుతూ నలిగిపోతున్న ఓ జనులారా రండి నా దగ్గరికి, విశ్రాంతిని కలుగు చేస్తాను. మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నెమ్మదిని కలుగు చేస్తాను. కోట్లు సంపాదించుకుంటున్నారని ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఏమైందండి? మొదటి కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆ కోట్లు నిన్ను బ్రతికించాయా? నేను అడుగుతున్నాను ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా. ఆ కోట్లు నీ ప్రాణాన్ని కాపాడాయా? కొన్ని దేశాల్లో డబ్బులు వీధుల్లో విసిరేశారు. ఎందుకు? నన్ను కాపాడలేని ఈ డబ్బు నాకు ఎందుకని వీధుల్లో విసిరేశారండి. పిచ్చి కుక్కలా తిరిగారండి. కరోనా వ్యాధి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు నీ డబ్బు, నీ పరపతి, నీ ధనము, నీ వెండి బంగారము, నీ కులము, నీ మతము నిన్ను కాపాడిందా?
నిన్ను నీ వారిని కాపాడిందా? నువ్వు సంపాదించి పెట్టిన నీ ధనము, అందంగా చేసుకున్న భార్య లేక భర్త, ఇష్టపడి కన్నా నీ పిల్లలు, నీ మొఖం చూడడానికి కూడా అర్హత లేని దుర్మార్గపు జీవితము, పనికిరాని చావు చచ్చావే. అప్పుడు లేని కులమతాలు ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు సంఘం అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఖురాన్ చెప్తుంది, హిందూ శాస్త్రంలో రాయబడి ఉంది, ఎవరైతే ఆత్మను శుద్ధిపరచుకుంటారో, ఈ శ్రీకృష్ణుడు చెప్పలేదా ఏంటి? యుద్ధం జరుగుతున్న కాలంలో అర్జునుడికి చెప్పలేదా? హితబోధ చేయలేదా? ఎవరైతే ఆత్మను శుద్ధి చేసుకుంటారో వారే నాకు ఇష్టమైన భక్తులు అని చెప్పలేదా? అదే చెప్పాడు బైబిల్లో, అదే చెప్పింది ఖురాన్లో. మనం దేవుడికి ఇష్టంగా ఉండాలంటే దేవుడికి లోబడాలి. లోబడలేని ఎవరైనా సరే, ఇన్ని మనిషి ప్రాణం పోవడానికి ఎంతసేపు? ఓన్లీ 1 సెకండ్, 1 సెకండ్, విత్ ఇన్ 1 సెకండ్. ఒక్క సెకండ్ చాలండి. దేవుడు ఈ భూమి మీద నీ అవసరం లేదు అనుకుంటే ఒక్క సెకండ్ చాలు నీ ప్రాణం పోవడానికి. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరు కూడా కొట్లాడడం, ఇతరులను బాధ పెట్టడం. ఐక్యతగా బ్రతకండి. ఐక్యత మహాభాగ్యము, మహాబలము అన్న సూత్రం మీకు తెలియదా? చదువుకున్నారే, డిగ్రీలు చదువుకున్నారే, ఈ చిన్న మాట మీకు తెలియదా? మనుషులంతా ఒకటే, ప్రాణమంతా ఒకటే, రక్తం అంతా ఒకటే, ఊపిరందరికీ సమానమే అన్న విషయం మీకు తెలియదా? ఎందుకని ఈరోజు వ్యత్యాస భేదం చేత నేను గొప్ప అంటే నేను గొప్ప, నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని కుట్టు చేస్తున్నారు. ఒకసారి మీ ముందున్న గ్రంథాలు, ఖురాన్లు, బైబిళ్ళు తెరచి చదివి భగవంతుడు అన్నవాడు మనిషి కోసం ఎంత పడ్డాడో ఈ భూమి మీద అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి. ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా నా బిడ్డలే కనుక నేను అందరికీ దేవుణ్ణే ఉన్నాను, ఇష్టపడిన వారికి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడం మాట ఏంటంటే, కష్టంగా నా దగ్గరకు రావద్దు, మీకు ఇష్టమైతేనే రండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అదిగో ఏదో చేసేస్తున్నారు, ఏదో మంత్రం చేసేస్తున్నారు, ఏదో మాయ చేసేస్తున్నారు, ఏదో మందు పెట్టేశారు అని భ్రమలో బతుకుతున్న ఓ మూర్ఖపు జనాంగంలారా, మూర్ఖపు తరాలారా, మారండి. మీరు మీ కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలను ప్రాణాలు తీస్తున్నారే, అది నీవు నమ్ముకున్న సత్యము అంటే భగవంతుడు. సత్యం అంటే ఏంటండి? భగవంతుడు. నీవు నమ్ముకున్న భగవంతుడు అలా చేయమని చెప్పాడా? అలా చేసి నన్ను మెప్పించండి అని చెప్పాడా? మరి ఎందుకు ఈ ప్రయాసంతనా? ఎందుకండి? ఏ క్షణం ఈ ఈ గొంతులో ప్రాణం పోతుంది ఎవరికి తెలియదు. క్రైస్తవులని ఒక విధానం, ముసల్మాన్లను ఒక విధానం, హైందువులను ఒక విధానం ఉండదు. ప్రాణం ఎవరికన్నా ప్రాణమే, ఊపిరి ఎవరికన్నా ఊపిరే. నేను ఈ వాక్యం ద్వారా తెలియజేసేది ఏంటంటే, భగవంతుడు అన్నవాడు మనిషి బాగుపడాలని ఎంత ప్రయాసపడుతున్నాడో అర్థం చేసుకోమనే నేను ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈరోజు అర్థం లేని విధానాల్లో వెళ్ళిపోతూ నేను గొప్ప అంటే నేను గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకున్నావో ఓ మనుషులారా, మారండి. మీరు మారండి. వేదాలు చదువుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు, గ్రంథాలు చదువుతున్నారు, ఏమి సంపాదించారండి జ్ఞానం మీరు? అందుకే అంటున్నాడు, ప్రయాసపడుతున్నారు మీరు. జ్ఞానం లేని మూఢులారా అని బైబిల్లో రాయబడి ఉంది, అజ్ఞానులారా అని బైబిల్లో రాయబడి ఉంది, పామరులు అని హిందూ గ్రంథంలో రాయబడి ఉంది. పామరులు అంటే ఏంటండి? తెలియలేని వాళ్ళు. తెలియలేని వాళ్ళని పామరులు అంటారు. వాళ్ళకి పాపభక్తి తెలియదు, దైవభక్తి తెలియదు, భక్తిహీనుడుగా జీవిస్తూ నూతులో కప్పలా తిరుగుతున్న ఓ మనుషులారా, జ్ఞానం తెచ్చుకోండి అని హిందూ శాస్త్రంలో రాయబడిన మాటలే ఇవన్నీ, బైబిల్లో రాయబడిన మాటలే,
ఖురాన్లో రాయబడిన మాటలు వారు ఇంకా మూర్ఖులుగా తయారైపోతున్నారు. కొన్ని కొన్ని దేశాల్లో మనిషిని నిలువున చీల్చేస్తున్నారండి ముసల్మానులు. అలా చేయమని అల్లా చెప్పలేదే. తప్పు చేసిన వారిని దండించమని అన్ని గ్రంథాలు ఉన్నాయి. తప్పుని మీరు ప్రోత్సహించండి అని ఎవరు నమ్ముకున్న భగవంతుడు చెప్పలేదు. తప్పుని ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. కానీ నిలువున ప్రాణం తీసామని మాత్రం చెప్పలేదు. కానీ మనం ఈరోజు చేస్తున్నది ఏంటి? అయితే బైబిల్లోకి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడిన ప్రయాసకి ఏదైనా అర్థం ఉందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. వింటున్నాం ఈ చెవిలో విడిచిపెట్టేస్తున్నాం. ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. మీకేం కావాలి? మోక్షం కావాలి. మీకేం కావాలి? పరలోక రాజ్యం కావాలి. మీకేం కావాలి? అల్లా రాజ్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? కావున ఈ ఈ యొక్క వాక్యం ద్వారా మీకు చెప్పే హితబోధ ఏంటంటే, మనం అందరం మనుషులమేనండి. మనం అందరం తినేది ఆహారమే. రకరకాల విధాలుగా తినవచ్చు, కానీ మనం అందరం తినేది ఆహారమే. మనం అందరం తాగేది కూడా పానమే. కనుక జ్ఞానముతో మనం మసులుకోవాలి. అయితే బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా వద్దకు రండి, మీకు నేను శాశ్వత విశ్రాంతిని కలుగు చేస్తాను. దేనికి? శరీరానికి కాదు. శరీరానికి ఆయన చెప్పడే, నీ ఆత్మకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. ఆ ఆత్మను మనం కాపాడుకోవాలంటే, మనం ఏ మనుషులన్నా మీ ఆత్మను కాపాడుకోవాలంటే కొద్దిగా అయినా సరే పుణ్యకార్యాలు చెయ్యండి. మనుషులని హింసించకండి, దూషించకండి, నీచంగా చూడకండి. కానీ గొప్పవాడికన్నా అడుక్కునేవాడికన్నా ఏంటి సమాధి ఒకటే. వారందరికీ సొంత ఇల్లు ఏది? నేల, 6 అడుగుల నేల. ఏంటండి సొంత ఇల్లు ఏంటి? 6 అడుగుల నేల. 30, 140, 150 అంతస్తులను కట్టవచ్చు, దాని మీద పడుకోవచ్చు. కానీ చివరికి రావాల్సింది ఈ మట్టి నేలలోకి. ఇది మర్చిపోవద్దని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నా మీరందరికీ కూడా ఇది హితబోధ. నేర్చుకోండి, అనేకులకు పంపించండి, షేర్ చేయండి వాక్యాన్ని. ప్రియ సంగమా, ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు భూమి మీద మనుషులందరి కోసం ప్రయాసపడ్డాడు. కానీ ఆయన ప్రయాస ఈరోజు వ్యర్థమైపోయిందేమో అని నేను అనుకుంటుంటాను. ఆయన కాచిన కన్నీరుకి విలువ కట్టలేని స్థితిలో మనం ఉంటున్నాం మేము. మరొకసారి చెప్తున్నాను, ఏ జాతి వారని, ఏ మత వారని సరే, ఆయా దేవుడు అన్నవాడిని, భగవంతుడు అన్నవాడిని మనం కొనుక్కోలేదు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు ఆయన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. పాపం నుంచి విడుదల చేశాడు, పాప విమోచన చేశాడు, మనల్ని రక్షించాడు నరకంలో పడకుండా. ఇది క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోమని ప్రభునామలో కోరుకుంటున్నాను. ప్రశ్న ఇది ఎవరిని ఉద్దేశించి ద్వేషించి చెప్పిన మాటలు కాదు. మీరు నిదానంగా ఆలోచించుకుంటే ఇందులో సత్యం ఎంతో మీకు అర్థమవుతుంది. అంతే, సత్యాన్ని గ్రహించుకోమని మాత్రమే చెప్పాను. అంతే తప్ప ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో లేదంటే పెద్ద మనుషుల మీద అసూయతోనే వాక్యం చెప్పలేదు. ఇది అర్థం చేసుకుని మనము జరగబోయే మనుషులు కార్యాల నిమిత్తము, ఇప్పుడున్న మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయమని ప్రభు నమ్మల్ని కోరుకుంటూ నేను కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాట తన వెనుకలో దీవించుడు కాక. ఆమె సర్వాధికారిని తండ్రి వందమునైనా ఈ సమయంలో నా ప్రభా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడించావు అయ్యా. నీ కొందరం నిజమేనా? ఎవరైతే నిన్ను నమ్ముకుంటారో వారందరికీ నా ప్రభా నీ ప్రభువు అయి ఉన్నావు, అధికారమే ఉన్నావు తండ్రి. నాన్న ప్రభా, ఇదిగో తండ్రి ప్రయాసపడి భారం మోసే జనులారా నా వద్దకు రండి అన్నావు అయ్యా. వచ్చిన వారిని మీరు రక్షిస్తున్నారు తండ్రి, రాలేని వారిని మీరు నా ప్రభా తండ్రి నా ప్రభా బలవంతం లేదు కనుక అయ్యా, ఒకవేళ ఎవరైనా మూర్ఖత్వంగా ఉంటే వారిని క్షమించి ఇగో తండ్రి నా ప్రభా నెమ్మది కలిగించి మనసుకు శాంతిని కలిగించి అయ్యా వారి చేయి క్రియలన్నీ కూడా నా ప్రభా దుష్ట క్రియలైతే క్షమించమని, మంచి పనులైతే దీవించమని కోరుకుంటూ ఈ మాట నాన్న ప్రభా
యొక్క ప్రార్థన నీ పాదాల దగ్గర చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని, అయ్యా హెచ్చించి మాట్లాడితే క్షమించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరి కొందనాలు. సర్వాధికారి తండ్రి మీ అందరిని సదా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.